Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sokar. సహజంగా మనిషి అన్నాక కష్టాలు తప్పవు. కష్టాలు తట్టుకొని నిలబడిన వాళ్ళే ధైర్యవంతులు. ఏ స్థితిలో ఉన్నా, ఏ కేడర్లో ఉన్నా కొన్ని సందర్భాల్లో మనం బాధపడే సంఘటనలు ఉంటాయి. దానికి ఓవర్ రియాక్షన్ వల్ల ఇబ్బంది, సూసైడ్. ఈ సూసైడ్ ఒక మ్యాజిస్ట్రేట్ గారి విషయంలో జరిగింది. కుర్రవాడు 36 years, అందే మణికంఠ ఆయన పేరు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నటువంటి ఎక్సైజ్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడు. గతంలో ఆలేరులో మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు ఆయన. దాదాపు 7 years ఎక్స్పీరియన్స్. He got married with Lavanya of Mahbubnagar district. They got a baby boy. Baby boy పిల్లాడు, 5 ఏళ్ళు పిల్లాడు. ఆ పిల్లాడి పేరు విశ్వనాథ్ ఏదో రాశారు. ప్రొఫెషన్లో మరి ఒక మ్యాజిస్ట్రేట్ అవ్వాలంటే 3 years లా చదివి టెస్ట్లకు ప్రిపేర్ అయ్యి ఆ టైంలో బాగా ఎఫిషియెంట్గా ఉండి ఆ టెస్ట్ పాస్ అయ్యి జేసీజే టెస్ట్ పాస్ అయ్యి తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగంలో చేరి ఉద్యోగంలో రకరకాల కేసులు డీల్ చేస్తూ విపరీతమైనటువంటి ప్రెషర్లో ఉంటారు. తిరిగి తోడు నంబర్స్, యూనిట్స్, ఈ లెక్కలు ఒకటి. సరే, ఇది విధి నిర్వహణలో భాగం. దాన్ని ఎవరైనా కాదన్నా, మీరైనా మేమైనా ఎవరైనా సరే దాంట్లో చేయాల్సింది. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ పరంగా బాగోకపోతే ఇబ్బందులు ఈ కేసు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈయన బాగ్ అంబర్పేటలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని నివాసం ఉంటున్నారు. ఆయన తల్లికి బాగోకపోతే ఈ అడ్మిటెడ్ హర్ ఇన్ యశోద హాస్పిటల్, మలక్పేట్ హాస్పిటల్లో మదర్ అడ్మిట్ అయినప్పుడు somebody should be there to take care of her. పైగా ఇతని ఉద్యోగం ఏంటంటే he is supposed to be on duty for 24 hours. No doubt he can visit his mother, but supposed to be on duty for 24 hours. ఆ సమయంలో మరి ఇంట్లో టార్చర్ ఎక్కువైతే ఇది సహజంగా చాలామందికి ఉంటుందండి. ఎందుకంటే చుట్టాలు వస్తుంటారు, ఆమె చుట్టానికి వస్తారు, ఆవిడకి టైంకి టిఫినో భోజనమో ఏదోటి ఇంటి నుంచి పంపించాలి. అటెండర్ ఈయనకి భోజనం పంపాలి. ఈ రకం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఏమైందో కారణం మనకు తెలియదు, కానీ షీ లెఫ్ట్ హోమ్ ఫర్ హర్ పేరెంటల్ హౌస్. ఆవిడ తన ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన ఒక్కడే. అయినా సరే ఇతను తన తండ్రి ఇద్దరు కలిసి దే వర్ లుకింగ్ ఆఫ్టర్ ద మదర్ హూ వాజ్ టేకింగ్ ట్రీట్మెంట్ ఇన్ యశోద హాస్పిటల్. తర్వాత ఈయన ఖాళీ ఉన్న టైంలో, అంటే ఎప్పుడు ఉంటుంది, బిట్వీన్ 10 to 5 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రైట్ఫుల్ కన్ఫైన్మెంట్, అక్కడే ఉండాలి. ఆ తర్వాత 5 తర్వాత మార్నింగ్ 9 లోపల ఆవిడ చేసే ఫోన్లు, ఆ ఫోన్లో మాట్లాడే మాటలు, అది చాలా భయంకరమైన టార్చర్ పెట్టినాయి అని అంటారు. ఇంక తట్టుకోలేక మొన్న ఆదివారం 24th March 2024 తన బెడ్రూమ్లో ఫ్యాన్కి చున్నీ ఉరివేసుకొని మరణించాడు. విచిత్రం చూడండి. భార్య ఇతనికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతే ఆవిడ పక్క వాళ్ళకి కబుర్ చేసి, మా ఆయన ఫోన్లో మాట్లాడట్లేదు, కొంచెం లేపి నాతో మాట్లాడమని అర్జెంట్ అది ఇది అంటే, వాళ్ళు వచ్చి తలుపులు చూస్తే దేవర్ బోల్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. తలుపులు లోపల నుంచి వేస్తున్నాయి. దాని అర్థం మీకు అర్థమైపోయాడు. ఆ తర్వాత కిటికీలో చూసి, వేలాడే శవాన్ని చూసి అందరికి కవర్ చేసి, అందుట్లో మ్యాజిస్ట్రేట్ గారు, గౌరవప్రదమైన పోస్ట్. ఈ లాస్ట్ హిజ్ లైఫ్. సరే, పేపర్ వాళ్ళు రాశారు, భార్య టార్చర్ తట్టుకోలేక బలవన్ మరణం, ఎవరికి చెప్పుకోలేక యువ న్యాయమూర్తి మణికంఠ విషాదాంతం రాశారు. నిజమవుతుందో మనకు తెలియదు, కానీ లైఫ్లో మళ్ళీ మొదలుకొద్దాం. కష్టాలు లేని వ్యక్తి అనేది ఉండడు.
చాలా కష్టాలు ఉంటాయి, ప్రొఫెషనల్గా చాలా కష్టాలు ఉంటాయి. ఇన్ మోర్ పర్టికులర్లీ నేను పోలీస్ శాఖలో పనిచేసే కాబట్టి మాకుండే ప్రెషర్స్ మిగతా వాళ్ళకి అంత ఉండవు, భయంకరంగా ఉంటాయి ప్రెషర్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ముద్దాయిని లోపల వేసామంటే వాడికి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. మనకి వదిలిపెట్టాలంటే మనకి చాలా ప్రాబ్లం. ఇలాంటి సమస్యలు ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకున్న అతనే జీవిత చరమాంకంలో బ్రహ్మాండంగా మేనేజ్ బ్రహ్మాండంగా బతకగలడు. అలా చాలా కష్టం. ఎమోషనల్గా ఉంటే చాలా కష్టం. ఎమోషన్స్ ఉంటాయి, కాదనలేము. కానీ వర్క్కి అలాగే పర్సనల్ లైఫ్కి బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి. కుర్రవాడు పాపం 36 సంవత్సరాలు, ఇంకా దాదాపు ఎంత లేదన్నా ఒక 25 ఏళ్ల సర్వీస్ ఉంటుందిగా. లా చదువుకొని న్యాయమూర్తి అయ్యి ప్రజలకు సేవ చేయాల్సిన కేడర్లో మనిషి ఇలా అన్యాయంగా చిన్న వయసులోనే ప్రాణం తీసుకున్నాడంటే కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే దీనికి ఒకటే ఎగ్జాంపుల్. భార్య గయ్యాళి అయినా తట్టుకోగలిగిన సోక్రటీస్ని గుర్తు తెచ్చుకోండి. మరి అతను ఎంత మేధావి. మరి ఆయన్ని మన నెత్తి మీద కొట్టేది ఆవిడ వచ్చి. ఆయన ఏదో కట్టిందే అనుకునేవాడు, పట్టించుకునేవాడు కాదు. అంత ఉండక్కర్లేదు. కానీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే లైఫ్ అనేది స్టెప్పింగ్ స్టోన్స్. ముళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, పడుతుంటాం, లేస్తుంటాం, మేనేజ్ చేసుకోవాలి. లేకపోతే ఆయన లా ఆఫీసర్, ఆయనకి లీగల్ మెషర్ తెలియంది ఏముంది. నేను అనుకోవటం ఏంటంటే, నేను 10 మందికి చెప్పే స్థానంలో ఉన్నాను, ఏమిటి నాకు ఈ కర్మ అనుకుని డెఫినెట్గా సూసైడ్ చేసుకుని ఉంటాడు. దయచేసి ఇలాంటి సూసైడ్స్కి పాల్గొనొద్దని వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ సుంకర సాయిబాబు. థ్యాంక్ యూ.